ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమా గీతా గోవిందం అన్నది పెళ్లి చూపులు తర్వాత స్టార్ట్ అయిందా లేకపోతే అర్జున్ రెడ్డి నడుస్తున్నప్పుడు స్టార్ట్ అయింది? లేదు లేదు అంటే యాక్చువల్గా గీత గోవిందం నాకు శిరస్సు మస్తు అండర్ ప్రొడక్షన్లో రాసుకున్న కథ ఇది. నెక్స్ట్ ఏం చేద్దాం, విజయ్ కమిట్ అయింది. విజయ్ కమిట్ అయింది పెళ్లి చూపుల తర్వాత. పెళ్లి చూపులు రిలీజ్ అయింది, అప్పటికి పెళ్లి చూపులు రిలీజ్ అయిపోయింది. పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి టేజర్లు ఇవన్నీ కూడా రిలీజ్ అయిపోయాయి. ఓకే, ఫస్ట్ కొంచెం ఫోన్ చేసి చెప్పేది థియేటర్ ట్రైలర్ అన్ని రిలీజ్ అయిపోయాయి. నా సినిమా స్టార్ట్ చేసిన 4వ రోజుకి సినిమా రిలీజ్ అయింది. ఓకే, మండే మేము షూటింగ్ స్టార్ట్ చేసాం, ఫ్రైడే అర్జున్ రెడ్డి రిలీజ్ అయింది. ఓకే, అంటే నేను ఏంటంటే అనుకోకుండా మీకు ఒక స్టార్ తగిలాడు ఈ సినిమాకి. మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు కదా గీతా గోవిందం అన్నది. మీ సినిమాలో స్టార్ కాదు యాక్చువల్. కాదు విజయ్ అంతే. విజయ్ పరశురామ్ అదే ఇది అనుకుని యాడెడ్ బోనస్ అంతే. ఏది అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత స్టార్డమ్ రావడం అనేది ఒక విధంగా భయం కలిగించే విషయమే. మామూలుగా నిద్రలు పట్టేది కదా సార్. ఎట్లా అది ఎలా ఫేస్ చేశారు మీరు? అంటే ఎందుకంటే స్టార్ చాలా కంప్లీట్ ఇప్పుడు తీసింది కరెక్టా కాదని డౌట్ మనకే వస్తుంటుంది. అది ఎప్పుడు డౌట్ లేదు కానీ నాకు బేసిక్ ఏంటంటే నేను విజయ్ అడుగుతూ ఉండేవాడిని, అర్జున్ రెడ్డి ఏంటి ఎలా వస్తుంది ఇది అంటే మస్తు ఉంటుంది సార్, సూపర్ ఉంటుంది, ఇయర్ మొత్తం తినేస్తుంది అది ఇది అని అంటుండే మనోడు. నేనేమనుకున్నాడు అంటే హిట్ అవుద్దేమో లేదనుకున్నాడు అంతే. బాగుందిగా టేజర్లు ట్రైల్ అంత అంటే ఒక తెలుగు ఇండస్ట్రీనే ఒక్కసారి మొత్తం టోటల్ ఇండియా అంతా మన వైపు తిరిగి చూసి అంత సినిమా వద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నాకు మడి అమ్మ ఏంటిది. దట్టు ఏంటంటే విజయ్తో ఉన్న ఒక ప్లస్ మైనస్ కూడా ఏంటంటే అండి చాలా ఇంట్రావర్ట్ అనమాట. ఓకే, ఇంట్రావర్ట్. స్టేజ్ ఎక్కితేనే ఎక్స్ట్రావర్ట్ కానీ బయట నుంచి చూస్తే ఇలా ఉంటాడు. ఏంటి సార్ ఇలాగ అంటుంటాడు. నాకు నాకు అసలు అర్థమైంది ఈ విషయం, నాకు తెలియదు నిజంగా. అంటే నేను అబ్జర్వ్ చేసింది. ఓకే, మరి అందరి దగ్గర అలా ఉండలేదు నాకు తెలియదు కానీ చాలా ఎయిడ్ బ్యాగ్గా ఉన్నట్టు అలా ఉంటాడు. వన్స్ స్టేజ్ ఎక్కువ లేదంటే కెమెరా ముందుకు వచ్చినప్పుడు అప్పుడు తను వస్తాడు తప్పితే మామూలు అసలు మామూలు ఏంటి ఎంత ఈ కుర్రోడా అర్జున్ రెడ్డి యాక్ట్ చేసింది, ఈ కుర్రోడా గీత గోవిందం యాక్ట్ చేసింది అనుకుంటారు మీరు. మామూలు అంటే మీకు తెలుసు కానీ చెప్తున్నా బేసిక్గా. సో అర్జున్ రెడ్డి రిలీజ్ అయిపోయిందండి. నాకు అంటే నేను భయపడలేదు కానండి. అంటే నాకు తెలుసు గీత గోవిందం అనేది ఒక మ్యాజికల్ ఫిలిం. అది చిన్న మ్యాజిక్ ఉంది దాంట్లో. అంటే అంటే ఎంత బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే రెవెన్యూస్ అవి ఇంతలా ఈ రేంజ్ ఎనానిమస్గా ఆడియన్స్ కానీ రివ్యూస్ కానీ ఎంత పాజిటివ్ వచ్చేస్తాయి. అంటే విజయ్ కెరీర్లో హయ్యెస్ట్ మూవీ అయిపోద్ది కలెక్షన్స్ వైజ్, నా కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అయిపోద్ది అనేది ఎక్స్పెక్ట్ చేయలే. మంచి రీజనబుల్ ఫిల్మ్ అవుతుంది, బాగా తీస్తున్నాం, మంచి ఫిల్మ్గా షేపప్ అవుద్ది అనుకున్నా. ఓకే, బట్ గోవిందం క్యారెక్టర్కి విజయ్ ఎంటర్ అయ్యేసరికి తెలియని కలర్ వచ్చిందండి ఒకటి. నేనేం నమ్మానంటే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది చూసారా సినిమాలో, అదే ప్లస్ అవుద్ది అనుకున్నాను నేను. యాక్చువల్గా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓకే, ఒక డైలాగ్ కానీ ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ కానీ నేను అర్జున్ రెడ్డి నుంచి ట్రాన్స్ఫార్మ్ చేయలే ఇటు. ఒకవేళ ఎప్పుడైనా నేను పొరపాటుని విజయ్ ఏమన్నా సరదాగా అందామంటే వద్దు సార్, ఎందుకు సార్ మళ్ళీ దాన్ని ఇక్కడ తీసుకురాను, మీరేమనుకుంటారు అది కాన్ఫిడెంట్ చేయండి ఫస్ట్, నేను నాకులేని భయం మీకెందుకు సార్. అసలు చాలా చాలా సంస్కారవంతుడండి మా విజయ్ మాత్రం. నిజంగా నేనైతే చూడలే అసలు. అంటే హీరోనని కాదు, బేసిక్గా అంత సంస్కారవంతుడు తను. సో ఇవన్నీ ప్రొవైడెడ్ ఇవన్నీ ఒకటండి. అరవింద్ గారు బన్నీవాసు గారు మాకు ఇచ్చే ధైర్యమేనండి ఇప్పుడు. నాకు కానీ విజయ్కి కానీ అరవింద్ గారు ఒకటే. అసలు ఫస్ట్ కథ విన్న వెంటనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఫిక్స్ అయింది అరవింద్ గారే. కథ విన్న వెంటనే విజయ్ మేము కాకుండా బన్నీ గారు అరవింద్ గారు అండి. బన్నీ గారికి ఎంత ఇష్టం అంటే ప్రతిరోజు కనపచ్చిన ప్రతిసారి అప్డేట్ అడుగుతుండే ఏంటి బాగా వస్తుంది, ఆ సీనాలో వచ్చింది, ఈ సీనాలో వచ్చింది. అతను స్వయంగా ఒక 3-4 హీరోయిన్లకు ఫోన్ చేసి మీకు దండం పెడతాను చెయ్యండి, ఆ సినిమా చాలా బాగుంటుంది, మీ కెరియర్లో సూపర్ ఉంటుంది అని పెద్ద హీరోయిన్లకి ఫోన్ చేసి పర్సనల్గా చెప్పాడండి ఆయన బన్నీ గారు. తర్వాత ఇంకలా ఒకటో వర్కౌట్ అయింది. గోపి గారి మ్యూజిక్, రష్మిక రష్మిక ఎంటర్ అవ్వడం కొంచెం మాకు బాగా ప్లస్ అండి. అన్బిలీవబుల్ యాక్ట్రెస్ తను, మంచి క్రేజ్ ఉంది యూత్లో, యంగ్ గర్ల్. ఓకే, ఈ బ్లాక్ బస్టర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అర్జున్ రెడ్డి తర్వాత ఇమ్మీడియట్ విజయ్ సినిమా రావడం అన్నది చాలా మెయిన్. ఒకవేళ విజయ్ కాకుండా ఉంటే ఈ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయని అనుకుంటారా మీరు? ఓపెనింగ్స్ రావుగానండి, బట్ సినిమా హిట్. ఓపెనింగ్స్ రావుగానే సినిమా హిట్. అవును, ఈ సినిమా అల్లు అర్జునే చేయొచ్చుగా, దాన్ని ఏం తక్కువ ఆ సబ్జెక్టులో? తక్కువ అని కాదండి, బేసిక్గా నేను చెప్పిన కథ చెప్పింది రాంగ్ టైం. ఓకే,
సరైనోడు రిలీజ్ తర్వాత చెప్పాను కదా ఇది. సో అది రాంగ్ టైం యాక్చువల్గా. నేను ఇప్పుడు జులై సన్ ఆఫ్ సత్యమూర్తి ఆ టైంలో చెప్పుంటుంటే డెఫినెట్గా వుడ్ బీన్ కన్సిడర్. సరైనోడికి తను చిన్న మ్యాసివ్ ఇమేజ్ ఉంది కదా. సో తనేం చెయ్యనని ఏమనలా. తను ఏంటంటే 1-2 సార్లు అన్నారు కూడా, ఏమో చేసేస్తే బెటర్, ఏమో చేసేస్తే చాలా నావెల్టీ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ మళ్ళీ లైఫ్లో దొరుకుతుంది కూడా బాగుండేది అని అనేవారు. నాకు భయం వేసేది, చేస్తానంటారు ఏంటి కొంప తీసి అని భయం వేసేది. సో ఫైనల్గా 2-3 days తర్వాత, లేదు బుజ్జి నువ్వు చెప్తే నేను ఉన్నా కానీ నువ్వు వెళ్ళి అసలు నువ్వు మొత్తం ఎఫర్ట్స్ ఎన్ని ఎఫర్ట్స్ పెట్టగలవు అన్నీ పెట్టి దీని మీద, అసలు నువ్వు నీకు డెఫినెట్గా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది తనకున్న మరి విజన్. అలా నేనైతే ఒక నార్మల్ హిట్ సినిమా అవుద్దని అనుకున్నాను అంతే. వేరే ఏ హీరో అయినా సరే ఆ సినిమా బాగుందంటే హిట్ అంటారు అనుకోండి, కానీ ఈ రేంజ్లో ఊపేస్తుందని అనుకోలే.